అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో దాదాపు 15-16 నెలలు పైగా నడుస్తున్నటువంటి ఒక ఎపిసోడ్, ఆంధ్ర రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఒక అంశం గురించి నేను కూడా చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను. సరే, కొన్ని కారణాల చేత నేను కూడా ఆ వీడియో గురించి, ఆ అంశం గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మాట్లాడక తప్పట్లా. ఎందుకనంటే అది శృతి మించి రాగాన పడ్డట్టుగా అవుతుంది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఏంటంటే తిరుపతి లడ్డు అంశం. ఈ తిరుపతి లడ్డు అంశం ఎలా ఉందంటే, ఆ ఎపిసోడ్ మొత్తాన్ని గమనిస్తే నాకే కాదు ఎవరికైనా అర్థమైంది. ఎలా ఉంది ఆ అంశం అంటే, వీళ్ళకి వెంకన్న స్వామి మీద భక్తి కంటే వాళ్ళ రాజకీయ, అటు వైసీపీకి కానీ ఇటు టీడీపీ కూటమికి కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలే కనపడుతున్నాయి. నిజంగా మాట్లాడుకుందాం, ఆ ఎపిసోడ్ మొత్తాన్ని మీరు కూడా గమనిస్తూ ఉంటారు కదా, అక్కడ మనకి భక్తి కనపడుతుందా, రాజకీయం కనపడుతుందా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఈ నాయకులు కూడా, కూటమి వాళ్ళు కానీ అటు వైసీపీ వాళ్ళు కానీ. వాస్తవానికి అక్కడ ఎక్కడా కూడా వెంకన్న స్వామి మీద భక్తి కనపట్ల, నిజంగా కూడా భక్తి కనపట్ల, రాజకీయ ఎత్తుగడలే కనపడుతున్నాయి. ఏదో స్వామి చెప్తారు కదా, కాదేది రాజకీయానికి అనర్హం అని చెప్పేసి, అట్లనే ఇప్పుడు భక్తి, దేవుడు, మతం ఇవేవి రాజకీయాలకు అతీతం కాదు, దేన్నైనా రాజకీయాలకి వాడుకుంటారు అని ఇంకొకసారి ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి నిరూపితం అవుతుంది. సరే, ఆ ఎపిసోడ్ ఒకసారి మనం బ్రీఫ్ గా అనాలిసిస్ చేద్దాం. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే, యాక్చువల్గా ఈ తిరుపతి లడ్డు తయారీకి నెయ్యి సప్లై చేయటం అనే కాన్సెప్ట్ 2019 నుంచి 24 మధ్య ఒక డైరీకి కుదిరింది. అదేంటంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి బోలే బాబా ఆర్గానిక్ డైరీతో ఒప్పందం కుదిరింది. అంటే ఆ ప్రాసెస్ జరిగింది, టెండర్లలో వాళ్ళు దక్కించుకున్నారు. అది ఎవరి ఎపిసోడ్? 2019 నుంచి 24 వరకు ఎవరి ఎపిసోడ్ లో జరిగింది? ఆ ఒప్పందం జరిగింది, ఆ కాంట్రాక్ట్ జరిగింది అంటే జగన్ ఎపిసోడ్ లో జరిగింది. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత సరే, ప్రభుత్వం మారిపోయింది. 2024లో ఈ ఎపిసోడ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. 2024లో మొట్టమొదటిసారి, అంటే భారీ స్థాయిలో బయటకు వచ్చింది. మొట్టమొదటిసారి ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఒక సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఆ కల్తీ అనే పదంతో ఆగకుండా ఏం చేశారంటే, జంతువుల కొవ్వులు కలిసినాయి, పంది కొవ్వు కలిసింది, జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్పేసి కొంచెం మాట్లాడారు. ఏదో ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా అని చెప్పేసి మాట్లాడారు. అది సెప్టెంబర్ 19 నాకు గుర్తున్నంత వరకు, 2024. ఆ తర్వాత తెల్లారి నెక్స్ట్ డే జగన్ ప్రెస్ మీట్ పెట్టి, అట్లాంటి అవకాశం ఉండదండి, చాలా సిస్టమేటిక్ జరిగింది, చాలా రకాల టెస్టులు జరుగుతాయి, అట్లాంటి అవకాశం ఉండదు, పందికోవు జంతుకోలు జరిగే అవకాశం ఉండదు, కల్తీ జరిగే అవకాశం ఉండదు అని చెప్పేసి ఆయన రిపోర్టు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు తెల్లారి నెక్స్ట్ డే రోజు. ఆ తర్వాత ఒక 2-3 రోజుల గ్యాప్తో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలోనే అనుకుంటా మీటింగ్ పెట్టింది కూడా, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్, ప్రెస్ మీట్ పెట్టేసేసి ఒక సనాతన హిందూవాదిని అని చెప్పేసి మాట్లాడుతూ అసలు అపవిత్రం అయిపోయింది, పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వులు కలిసినాయి, చేప నూనె కలిసింది, ఇక్కడ తయారు చేసిన లడ్డునే లక్ష లడ్డుని తీసిపోయి అయోధ్యకు పంపించారు, దీనివల్ల పశ్చాత్తాపం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇదంతా జగన్ వల్ల జరిగింది అని చెప్పేసి, ఆ ఎపిసోడ్ లోనే జరిగింది, జగన్ పరిపాలన జరిగింది అని చెప్పేసి, పశ్చాత్తాప దీక్ష అని చెప్పేసి భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసి మళ్ళీ 11 రోజులు ఏదో పశ్చాత్తాప దీక్ష చేశాడు. ఇక వాళ్ళ అనుకూల మీడియాలలో, ఇక ప్రింట్ లైన్లలో పంది కొవ్వులు, జంతు కొవ్వులు ఈ పదాలతోనే ప్రధాన వార్తలు, ఫస్ట్ బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి. ఇక అక్కడ ఆందోళన స్టార్ట్ అయింది. అది కాస్త నేషనల్ మీడియాకి పాకింది. నేషనల్ మీడియాలో కూడా చర్చ జరిగిన తర్వాత ఇక వీళ్ళు, ఏపీ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది, దాని మీద దర్యాప్తు జరపమని చెప్పేసి. వీళ్ళు ఏం చేశారంటే, అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జగన్కి అత్యంత సన్నిహితుడు, ఆ వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు,
ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించేసేసి వీళ్ళతో కాదు సుప్రీంకోర్టులో ఆశ్రయించాడు. ఆయనతో పాటు సుబ్రహ్మణ్య స్వామి గారు, బీజేపీ మాజీ ఎంపీ, ఆయన కూడా ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇక్కడ సిట్ వేయటం కుదరదని చెప్పేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్, వీళ్ళ సిట్ కాకుండా ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేశారు. అది అక్టోబర్లో అట్లా జరిగింది. ఆ తర్వాత ఆ సిట్ చాలా ఒక 13-14 నెలలు, దగ్గర దగ్గర సంవత్సరం పైనే ఒక పరిశీలన చేసి అధ్యయనం చేసేసి సీల్ కవర్లో రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 280 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే అసలు షాకింగ్ విషయాలు వచ్చినాయి బయట. అక్కడ లడ్డు తయారీకి వాడిన నెయ్యే కాదు, ఒక్క చుక్క కూడా దాంట్లో నెయ్యి లేదు, ఎక్కడ పాలు కొనలేదు, ఏ రైతు దగ్గర పాలు కొనలేదు, అది నెయ్యే కాదు, జీరో నెయ్యి, పూర్తిగా సింథటిక్ గీ వాడారు, కెమికల్స్, ఫామ్ ఆయిల్స్ తో తయారు చేసి నెయ్యి అని చెప్పేసి ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చేసింది. దానికి సంబంధించిన రిపోర్ట్ చాలా డీటెయిల్ గా చెప్పింది. అక్కడ ఎవరైతే ఉత్తరాఖండ్ లో ఆ బోలే బాబా ఆశ్రమానికి అక్కడ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు అక్కడ జైన్స్ అని చెప్పేసి, ఉప్పులు జైన్ అని చెప్పేసి వాళ్ళ ఫోటోలతో సహా బయటకు వచ్చింది. ఆ టైంలో చాలా ప్రాసెస్ జరిగింది. అదంతా అది జరిగిన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా మారారు. అయితే ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఎక్కడా కూడా జంతు కొవ్వులు, పంది కొవ్వులు అనే పదాలు ఎక్కడా లేవు ఆ రిపోర్ట్లో. కల్తీ అని మాత్రం చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు. బట్ జంతు కొవ్వులు, పంది కొవ్వులు, ఆవు నూనె, చేప నూనెలు అని చెప్పేసి ఆ పదాలు ఏదైతే వీళ్ళు వాడారో, డిప్యూటీ సీఎం ఇక్కడ మీడియా అంతా వాడిందో, ఈ పదాలు ఏవి దాంట్లో లేవు. అక్కడ నుంచి అప్పటిదాకా వైసీపీ కొంచెం డిఫెన్స్ లో పడ్డట్టు అయింది. ఇక అక్కడ నుంచి వైసీపీ వాళ్ళు అగ్రెసివ్ మారిపోయారు. మాకు చిట్టు క్లీన్ సిట్ ఇచ్చేసింది, మాకు మీరు అనవసరంగా బాధ్యత పదవుల్లో ఉండి కూడా ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళు అగ్రెసివ్ గా మాట్లాడటం మొదలుపెట్టారు. ఏ ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టేశారు. అక్కడ కొంచెం వీళ్ళు డిఫెన్స్ అయ్యారు. డిఫెన్స్ అయ్యి మళ్ళీ అక్కడతో ఆపారా? అక్కడతో కూడా ఆపలేదు. వీళ్ళు ఏం చేశారు, నిన్న మొన్న ఈ 3 రోజుల క్రితం శాసన మండలిలో మళ్ళీ వెంకటేశ్వర స్వామిని అవమానించారు. ఆధారాలు లేకుండా బాధ్యత పదవుల్లో ఉంటూ ఆధారాలు లేకుండా మాట్లాడారు, ఏ రిపోర్ట్లు లేకుండా మాట్లాడారు, మాకు క్లీన్ చిట్ వచ్చేసింది, మీరు అనవసరంగా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పేసి వీళ్ళు రాగం ఎత్తుకొని గట్టిగా ఇచ్చేసారు. దాని కౌంటర్ గా మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, కూటమి వాళ్ళు మీరు చెప్పులు లేకుండా, చెప్పులు వేసుకొని ప్లకార్డ్ పట్టుకున్నారు, చెప్పులు వేసుకుని పోస్టర్ పట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామి పోస్టర్ పట్టుకున్నారు అని చెప్పేసి వీళ్ళు ఎత్తుకున్నారు. మళ్ళీ దానికి వాళ్ళు కౌంటర్ ఏమొస్తున్నారు, అరే చెప్పులు వేసుకోకుండా పోస్టర్ అయ్యా మేము పట్టుకుని, మేము గుళ్ళో పూజ చేయలేదు, ఇంకేం చేయలేదు, ఇప్పుడు మా చేతికి, ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తున్నాను, నా చేతికి కూడా వెంకటేశ్వర ఉంగరం ఉంటుంది, నేను వెంకటేశ్వర ఉంగరం ధరించాను కాబట్టి నేను చెప్పులు లేకుండా పోతా తిరుగుతున్నా, అది సాధ్యమైందా? లేదు వెంకటేశ్వర బొమ్మ కొనడానికి పోతాం, అది ఇంకెక్కడో ఉంటాం, అవి బొమ్మ కొట్టుకొని వచ్చినప్పుడు బండి మీద వస్తాం, కారులో వస్తాం, నడిచి వస్తాం, చెప్పులు లేకుండా వస్తాం, దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కౌంటర్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడ మొదలైంది, పంది కొవ్వులు, ఆవు కొవ్వులు, జంతు కొవ్వులతో మొదలయ్యి అక్కడ నుంచి చేపల కాడికి పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చింది, చెప్పుల దాకా వచ్చేసేసింది. ఈ మధ్యలో మళ్ళీ ఇక్కడ తాకుండా తిరుపతిలోనే కాదు, మళ్ళీ శ్రీశైలంలో జరిగింది, మళ్ళీ ద్వారకా తిరుమలలో జరిగింది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మళ్ళీ మధ్య ఒకసారి అక్కడ నేను విన్నాను వీడియోలో కూడా, బాత్రూమ్ కెమికల్స్ అట, బాత్రూమ్ కెమికల్స్ తో కూడా కొన్ని బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో కూడా కలిసి అందువల్ల ఆరోగ్యాలు పాడాయని చెప్పేసి ఆ హోంమంత్రి గారు స్టేట్మెంట్లు ఇవ్వడం. ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడన్నా వెంకటస్వామి మీద భక్తి కనపడుతుందా మనకి? నిజమే, ఒక కల్తీ జరిగిందని తేల్చి చెప్పేశారు వాళ్ళు. ల్యాబ్ ఆధారంగా, నివేదిక ఆధారంగా స్పష్టంగా తేల్చి చెప్పారు. నిజంగా వీళ్ళు తొందరపాటుతనం కాకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ నివేదిక ఆధారం నివేదిక సరిపోద్ది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఉతికారేయడానికి ఆ నివేదిక సరిపోద్ది. మీరు కల్తీ జరుగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారా? కల్తీ జరుగుతుంది. అసలు అక్కడ ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ కూడా సిట్ నివేదికలో రాశారు. అక్కడ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఐకి లంచాలు కూడా పోయినాయి అని చెప్పేసి, అది వాస్తవానికి 2022లోనే బయటకు వచ్చిందని చెప్పేసి, దాచి పెట్టారని చెప్పేసి, మళ్ళీ ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించారని చెప్పేసి, ఇట్లా కూడా వాళ్ళు కొన్ని చూపించారు ఆధారాలు. మరి అవి సరిపోతాయి కదా వాస్తవానికి. దానికి వీళ్ళు మసాలా తగిలిచ్చేసేసి పందికోలు, జంతుకోలు యాడ్ చేసి వీళ్ళు ఒక రకంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది.
ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా ఏం చేశారు, ఏకసభ్య కమిటీ అని చెప్పేసి మళ్ళీ వేయడం మొదలు పెట్టారు. ఈ ఏకసభ్య కమిటీలో ఏం చేశారు, ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు. దీనికి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి నిన్న కోర్టుకు వెళ్తే కోర్టు ఈసారి ఏం చేసిందంటే ఆయన టెక్నికల్ గా కొన్ని అంశాలు ఉంటాయి అనమాట. ఆ అంశాన్ని అక్కడతో వదిలేయకుండా దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ని అబ్జర్వ్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ చేయడం కోసం మేము ఏకసభ్య కమిటీ వేసి అని చెప్పేసి వీళ్ళు వాదించడం వల్ల ఆ ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ని తోసిపుచ్చేసింది. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ లైన్ క్లియర్ అయిపోతుంది. సరే, ఈ ఏకసభ్య కమిటీ ఏం చేసిందంటే ప్రాసెస్ కోసం అని చెప్పారు. టెక్నికల్ గా కొంచెం వ్యూహాత్మకంగా వెళ్ళారు. టెక్నికల్ గా అది అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి ఏకసభ్య కమిటీ పెట్టడం అని చెప్పారు. సరే, ఓవరాల్ గా ఏం చేస్తున్నారంటే జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే వీళ్ళ మీద వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ సాధించుకోవడం కోసం వెంకటేశ్వర స్వామిని అడుకుంటున్నారు. ఇక్కడ భక్తి ఆడ ఉందిగా, ఈ పార్టీ ఆ పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో కాస్త బీజేపీ వాళ్ళు కొంచెం న్యూట్రల్ గా ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కడ కూడా మాధవ్ వాళ్ళంతా ప్రెస్ మీట్ లో కూర్చున్నారు. చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు కూర్చున్న సమయంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా కొంచెం సర్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడ కూడా పంది కొవ్వు, జంతు కొవ్వు ఇట్లాంటి మాటలు అయితే మాట్లాడలేదు, కల్తీ గురించే మాట్లాడారు. కల్తీ గురించి మాట్లాడారు, కల్తీ తప్పని చెప్పేసి అన్నారు. అక్కడ వరకు వాళ్ళు కొంచెం లిమిట్ గానే ఉన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు దీక్ష చేస్తున్నప్పుడు అంత అగ్రెసివ్ గా జంతుకో అనే మాటలు మాట్లాడుకుని ఆయన కూడా కొంచెం డిఫెన్స్ అవ్వడు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని కప్పించుకునే పరిస్థితి చేయడానికి అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయిపోయిందని చెప్పి ఆఫ్రికా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, ఇదేదో మాకు మానవుడు చుట్టుకుంటుందని చెప్పేసి అని. అక్కడ బాధ్యత లేకోకుండా, నివేదిక లేకుండా, హిందువుల మనోభావాలతో, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవటం అనేది ఇక్కడ ప్రశాంతకం అయిపోయింది. అందుకోసమే దయచేసి మనం ఏం చెప్తున్నామంటే ఈ వీడియో ద్వారాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి నివేదికలు వచ్చి, పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత కల్తీ జరిగింది అనేది ఇప్పుడు స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. ఓకే, దాన్ని మరోసారి రిపీట్ కాకుండా చూసుకొని మీ రాజకీయ ఆధిపత్యం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవటం కోసం వెంకన్న స్వామిని అడుకోవద్దు. తిరుపతి వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. లడ్డు ఆ ప్రసాదం యొక్క గొప్పతనం, అందరం తింటూ ఉంటాం, ప్రసాదాన్ని ఇష్టంగా తింటూ ఉంటాం లడ్డూని, ఆ లడ్డూని చితిమేయద్దు, దాని పవిత్రతను పాడు చేయొద్దు అని చెప్పేసి చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం అందరికి. దయచేసి ఈ విషయాన్ని రెండు పార్టీలు కూడా గమనించేసి ఆ మీడియా కూడా దీన్ని కొంచెం లేనిపోని హైపులు క్రియేట్ చేయకోకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడకుండా మీడియా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజమైన భక్తులుగా ఉండండి. అట్లా మీకు భక్తి ఉందో లేదో అందరికి తెలుసు, మేము కాదంటలేదు, మీరు కూడా భక్తులే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయానికి దీన్ని వాడకుండా కాస్త న్యూట్రల్ గా సమయంతో వాస్తవాలు పూర్తిగా వచ్చిన తర్వాతనే మాట్లాడుకుంటే, మీరు రాజకీయంగా దాడి చేసుకోవడానికి ఎన్ని అంశాలు ఉన్నాయండి. దాడి చేసుకోవడానికి ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద ప్రతిపక్షం దాడి చేసుకోవడానికి ఎన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా దేవుళ్ళు, గుళ్ళు, భక్తి, మతం ఇవన్న రాజకీయాలు కొట్టుకోవాల్సింది, ఇవి కాదు కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి వెంకన్న స్వామిని, ఆ తిరుపతి లడ్డుని దీంట్లోకి లాక్కొని ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.